హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఆ, ఖచ్చితంగా ఇది మాట అనమండి, కంటిన్యూగా ఫాలో అవుతాంగా. నిన్న కొంచెం పనిండి, పనిండి మా అత్తోళ్ళ ఇంటికి వెళ్ళింటి నేను, ఖమ్మంకి వెళ్ళింటి. అదొకటి. ఇంకోటి, ఈ రైతుల పోరుబాట అంటే అన్నదాతలు ఎంత యూరియా కోసము ఎంత బాధపడుతున్నారంటే నిజంగా అండి. ఒక్కొక్క ఒక్కొక్క రైతు బిడ్డ ఉల్లిగడ్డలు, మా సైడు ఉల్లిగడ్డలు అంటాం, రాయలసీమ సైడు. ఆ ఉల్లిగడ్డలు పట్టుకొని కాడలు పట్టుకొని ఆయన చేతులు ఎత్తి దండం పెడుతున్నాడు, మాకు గిట్టుబాటు ధర ఇవ్వండి అని. టమోటా ధర లేదు, ఏం లేదు. వాళ్ళు పురుగుల మందు తాగి మరీ హాస్పిటల్ బెడ్లు పాలవుతున్నారు. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంత దారుణంగా వాళ్ళని రైతు ఉసురు కొట్టుకొని ఖచ్చితంగా ఉసురు తగులుతుంది. రైతు అంటే ఆయన రైతు లేకపోతే మనకు అన్నం లేదు. ఎందుకంటే రైతు అంటే నేను కూడా ఒకప్పుడు రైతు కుటుంబం, మాది కూడా రైతు కుటుంబమే. కానీ మేము కూడా చిన్నప్పుడు నేను వ్యవసాయం చేసిన మా ఇంట్లో మా మా చేనులో చిన్నప్పుడు శనక్కాయలు అన్నీ పంట కోసిన, కంది పంట కోసిన, అన్ని పనులు చేసిన. ఆ బాధ ఏంటో మాకు తెలుసు. ఒకప్పుడు ఆ చేనులో వర్షాలు పడుతుంటే మేము ఆ మట్టిలో శనక్కాయలు పండిన పంటను చేతులతో నీళ్ళల్లో కుప్ప పోస్తాం మేము చేనులలో అనమాట. ఆ కుప్ప పోసిన దాన్ని చేతులతో దేవేసుకున్నాం మేము, మా కుటుంబం అంతా కలిసి చేనులో. మా చిన్నప్పుడు 40 ఏళ్ళ క్రితం అనుకోండి, 35 ఏళ్ళ క్రితం. అంత కష్టపడ్డాడు మా నాన్న కూడా. మా పెద్దక్క, ఆమె నాకు ఒక తల్లి. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు అనుకోండి. వాళ్ళ తర్వాతనే మా అక్క. నా అక్క చెల్లెలు తప్ప మేము ముగ్గురు ఆడపిల్లలం. కానీ వాళ్ళు నన్ను ఎంత కాదనుకున్నాను. నేను బాగుపడితే బాగుండాలని కోరుకుంటున్నాను అంతే. నా అక్క చెల్లెలు ఇద్దరు మంచోళ్ళు. ఏమంటే నేను బాగుపడలేదని వాళ్ళు బాధపడతారు తప్ప ఏం లేదు. ప్లీజ్ అండి, రైతులకు న్యాయం చేయండి. ప్రభుత్వము దారుణంగా ఈరోజు జగనన్న రైతు రైతులకు అన్నదాతకు పిలుపునిచ్చాడు. ఆంక్షలు పెట్టినాడు ఈ చంద్రబాబు ప్రభుత్వం. ఎంత అన్యాయం అంటే, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా పండించిన పంట కూడా గిట్టుబాటు ధర లేక రైతు కన్నీరు మున్నీరై వాళ్ళు హాస్పిటల్లో ఉంటున్నారు. ఎంత బాధ అనిపిస్తుంటే అంత బాధ అనిపిస్తుంది నిజంగా అండి. నేను ఒక రైతు బిడ్డను కాబట్టి ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఒకప్పుడు నేను కూడా కష్టపడి మసీన్లో పనులు చేసుకొని మేము కూడా ఉన్నాం కాబట్టి ఆ బాధ ఏంటో మాకు తెలుసు. రైతులు నిజంగా అంటే అవస్థలో వర్ణనాతీతం అనుకోండి. రైతుల కష్టాలు రాష్ట్రంలో దారుణంగా ఉంది. రైతుల కష్టాలు. రైతులు కన్నీరు కారుస్తే రాష్ట్రానికి అరిష్టం అంట. ఏం చేస్తాం, రైతుల కష్టాలు. జగనన్న ప్రభుత్వం లేకపోతే ఇట్లుంటుందన్నమాట. అదొకటి. యూరియా విషయంలో డ్రామాలు ఆడుతున్నారు బాగా. జగన్ ధర్నా అనేంత వరకు నడ్డా నంబర్ గుర్తుకు రాదు. జగనన్న ధర్నా అనేంత వరకు వీళ్ళకు నడ్డా నంబర్ గుర్తుకు రాదు అన్నమాట. అది చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న తేడా. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ టీచర్స్ కానీ ఏదో అయిపోయింది. ఇంకా వాళ్ళ దరిద్రం వదిలించుకోవాలంటే నెక్స్ట్ ఇక మీదటైనా మేల్కోండి, అందరూ మేల్కోండి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మేల్కోండి. ఆర్బీకేల ద్వారా కూడా సమయానికి ఎరువులు లేవు, గిట్టుబాటు ధరలు లేదు, ఏం లేదు అసలుకు. మేల్కోండి ప్రజలారా, ఏపీ ప్రజలారా మేల్కోండి. ప్రతి ఒక్క బిడ్డను అడుగుతున్నాం, చేతులు ఎత్తి దండం పెడుతున్నాం మేము. కానీ ఇక మీదట చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రజల్ని ఏడిపించిన వాళ్ళ ఉసురు మీకు ఊరికే పోదు. వాళ్ళు కన్నీరు గార్చిన రైతులు, వాళ్ళ ఉసురు మీ కుటుంబం కాదు కదా. మీ కూటమి ప్రభుత్వం సర్వనాశం కూకుటి వీళ్ళతో కూల్చేస్తుంది. గుర్తుపెట్టుకో చంద్రబాబు. నువ్వు అనుకుంటానేమో రైతుల కష్టాలే అర్ణనాతీతంగా ఉన్నాయి.
ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. రైతులు వాళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా టీవీలో నిజంగా ఏడ్చుకున్నా. ఒకప్పుడు మేము వర్షాకాలంలో పంట చేతికొచ్చి ఆ నీళ్ళల్లో దేవేస్తుంటే చేనులో కూర్చొని నీళ్ళల్లో తడుచుకుంటూ దేవేసి కుప్పలో మూటలకి ఎత్తేసుకున్న రోజులు చూసామండి మేము. ఇప్పుడు మరి దారుణంగా ఉంది. చంద్రబాబు నాయుడు రైతులు చంపేస్తున్నావు, నువ్వు నాశనమవుతావు చంద్రబాబు. నిజంగా చెప్తున్నావు, సర్వనాశనమవుతావు. మీకు మీ కుటుంబానికి చూసుకోండి, పుట్టగతులు ఉండవు. గుర్తుపెట్టుకో, నువ్వు రైతులు ఉంటేనే చులకన చూస్తావు. జగన్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి గిట్టుబాటు ధరించేవాడు రైతులకు. నిజంగా ఏడుపు వస్తుంది నాకే, టీవీ చూస్తుంటే ఏడుపు వస్తుంది అసలు. వాళ్ళ పడ్డ కష్టము, రైతులు ఉంటేనే మనం అన్నం తింటున్నాం. అది కృతజ్ఞత లేకుండా మీకుందంటే మీరు మనిషిలో పశువులో నిజంగా మీ మనిషి జన్మంటే ఒక్కసారి మానవత్వంతో ఆలోచించే చంద్రబాబు. మనిషి పుడితే నీ నాయన 2 ఎకరాలో ఎట్లా పొలం 2 ఎకరాలు ఎట్లా పొలంలో కాడి వేసి దున్నినాడో, ఎట్లా పంట వేసినాడో నీకు బాగా తెలుసు. నీకు అసహ్యం పంటలంటేనే, నీకు రైతు అంటేనే కోపం, రైతులంటేనే నీకు కోపం. అందుకు చంద్రబాబు ఇదే ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మాత్రం జీవితంలో సర్వనాశనం అవుతావు. పుట్టగతులు ఉండవు నీ కుటుంబానికి, నీ కొడుకుకు, వాడికి, నీకు, నీ బీజేపీ గాడికి, వాడు పావలాగాడికి పుట్టగతులు ఉండవు రే. మీ అందరికి గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. రైతులు నేడిపించినారు, కథం దొక్కినారు, ఏమి వాళ్ళని ఇంత కూడా కదిలించుకోలేకపోయినారు. పోలీసులు ఎన్ని ఆటంకాలు పెట్టాం కానీ బారికెళ్ళి దూకెళ్ళిపోయినారు. గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్ చంద్రబాబు. నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. కొవ్వెక్కి అహంకారంతో మాట్లాడకు, కండ్ల కావరం ఎక్కి మాట్లాడకు. దొంగగా నువ్వు బెయిల్ మీద ఉన్నావు, బతుకుతున్నావు సీఎం కానీ సర్వ రోగాలని చెప్పి కంత్రి కూతలు కూసుకొని నువ్వు బెయిల్ మీద ఉన్నావు. 420 దొంగ, నువ్వు ఒక పెద్ద 420 దొంగ. గుర్తుపెట్టుకో, రైతులను ఏడిపించినావు. ఈరోజు వాళ్ళ కన్నీరే నీకు శాపమై రేపు పొద్దున నువ్వు పాతాళానికి తొక్కబడతావు, మట్టి పాలవుతావు, నీ కుటుంబం సర్వనాశనం అవుతావు. ఆ రైతు కన్నీటి చుక్క మీ కుటుంబం సర్వనాశనం అవుతుంది. ఖబర్దార్ చంద్రబాబు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు, అర్థమవుతుందా? నేను ఒక రైతు కుటుంబంలో వచ్చిందాన్ని కాబట్టి నాకు ఆ బాధ ఏంటో తెలుసు, అర్థమవుతుందా? నేను ధర్నాలో పాల్గొనకపోవచ్చు కానీ నేను ఇంట్లోనే ఉన్నా, ఎందుకంటే పోలేని స్థితిలో కాబట్టి. కానీ జై జగనన్న, మా జగనన్న పిలుపునిచ్చినాడు. కానీ నేను సోషల్ మీడియాలోనే నేనే పిలుపునిస్తున్నా. ఇదే నా శపథం, గుర్తుపెట్టుకో. రేపు పొద్దున మీ కుటుంబం మట్టి పాలవుతుంది, శపథం చేస్తున్నా. సర్వనాశనమే, పుట్టగతులుండవు. నీ కుటుంబం కూకటి వేళ్ళతో దేవుడు పికిలిచ్చేస్తాడు. గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? ఖబర్దార్ చంద్రబాబు, బీ కేర్ఫుల్. జై జగనన్న.